ఇప్పుడు బంగారం అనే దగ్గరికి వచ్చేళ్ళకి నీ ఒక్కదానే మాట్లాడగలను ఆర్టిస్టుల పరంగా. ఇంకెవరితోని మాట్లాడలేను. ఆ! అయితే ఈ బంగారం ఏంటి భయ్యా రేట్లు ఫ్లక్చుయేషన్స్ అని ఆకాశంలోకి 80,000 వెళ్ళిపోయింది. యాహ్! మీరు చేసినప్పుడు ఎంతుండేది తులం? నేను ఫస్ట్ సిద్దిపేటలో షాప్ పెట్టినప్పుడు 4500, 5000. 5,000 2005, 2006 అయింటదేమో. 98, 98 99 ఓకే. ఆ టైంలో అంతే అండి. హ్మ్. అక్కడి నుంచి అంటే భయ్యా ఇప్పుడు మనం గోల్డ్‌ను గొప్పగా చూస్తాం కాబట్టి దాని రేటు గొప్పగా చూస్తాం. బయట అన్నీ పెరిగినాయి. కరెక్ట్. అప్పుడు రూ. 17, రూ. 18 పెట్రోల్ ఉండే. ఇవాళ రూ. 100. రూ. 109. ఆ! అప్పుడెంత మన బియ్యం కూడా తక్కువే ఉండే. అవును. రూ. 5కి వచ్చేది కిలో. మనకు రేషన్‌లో వస్తున్నాయి కాబట్టి వాటి వాల్యూ తెలీదు. మనకు నాన్ వెజ్ తీసుకున్నామనుకో మటన్ ఎంత 100, 150 కిలో ఉండే. ఈరోజు రూ. 1000. రూ. 1000. ఒక ఆయిల్ ప్యాకెట్ 200 చిల్లర ఉంది. ప్రతిదీ పెరిగింది. అవును. అలా లెక్కేసుకుంటే బంగారం కూడా పెరిగింది తప్పే ఉందంట. తప్పేం లేదు. నేనేంటున్నా హ్మ్. గొప్పగా చూస్తాం బంగారాన్ని. అంతే. అది అమ్మాని కనపడుతుంది. ఇప్పుడు గొప్ప వాళ్ళ కష్టం వింటే కూడా గొప్పగా అనిపిస్తాయి. రీసెంట్‌గా మన ఇంటి పక్కన కూడా అలాంటి కష్టాలు పడతారు. పట్టించుకో మనకు తెలీదు కూడా. అదే గొప్పవాడికి కష్టం వస్తే ఆ! మాత్రం ఆ! మనం కూడా గొప్పగా బాధపడతాం.